ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని దీవెనలు, మా యొక్క శుభములు. ఇలాగే మీరు చాలా సంతోషంగా చాలా సంవత్సరాలు జరుపుకుందురుగాక. ఈరోజు శివాహారము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమెన్. హల్లెలూయా. దేవాది దేవునికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఎందుకంటే ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడట. ఆ లోకంలో నువ్వు నేను ఉన్నాం కనుక, మీరు నేను ఉన్నాం కనుక ఆయన ప్రేమించాడు. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనల్ని ఎంతో ప్రేమగా ఆయన చేతులతో నిర్మించుకున్నారు గనక. అయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్న దేవుడు ఆజ్ఞ అతిక్రమం ద్వారా మనలోనికి వచ్చిన పాపాన్ని తీసివేసి మనల్ని ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఎంతగానో మనల్ని ప్రేమించిన దేవుడు, ఇష్టపడిన దేవుడు కనుక ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాలని ప్రభువాన్ని భూమి మీదకి మన రూపంలో పంపించారు, మానవ రూపంలో. అయితే మనం ఉన్నది కూడా ఆయన రూపంలోనే. ఈ లోకంలో ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. మహిమ అనగానేమి? దేవాది దేవునితో సన్నిహితము కలిగి ఉండు అవకాశము. అట్టి అవకాశము ఏదోను తోటలో దూరం చేసుకున్నాము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమీయులకు రాసిన పత్రిక 6:23. కనుక ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ప్రభు శిలువలో మరణమై మరణపు ముళ్ళును విడిచి మృత్యుంజయునిగా ఆయన లేచి ఉన్నారు. మరణమును గెలిచిన దేవుడు కనుక ఆ మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయడం దేవుడు చేసేటువంటి ఒక మహత్కార్య కార్యం మన కొరకు. ఈ అగ్నిగుండమే రెండో మరణం. ప్రకటన 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వారిని మనకు దేవుడు ఇచ్చాడు. అందుకు మనము ఏం చేయాలా? ఆయన మన జీవితంలోకి ఆహ్వానించుకోవడానికి, ఆయనతో పాటు నిత్య జీవంలో మనము ప్రవేశించడానికి మనం ఏమి చేయాలంటే, దేవుడు మన కొరకు వచ్చి ఉన్నారని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరణించి మరణమును గెలిచి తిరిగి లేచి ఉన్నాడని మనము విశ్వసించాలి. మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో. మనం ఇంకనూ పాపలమై ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయారని మనం విశ్వసించాలి. రోమీయులకు 10:9వ వచనం ప్రకారము, ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించడలా నీవు రక్షింపబడదువు. అంతే. చాలా సింపుల్ కదండి. అందుకే ఉచితమైన కృప అంటారు ప్రభు. ఉచితంగా ఇచ్చాడు కనుకే ఈరోజు చాలా మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో బిళ్ళలు ఏ విధంగా చిన్న చూపో, చాలా లోకుగా చూస్తారో, అదే టాబ్లెట్ ప్రైవేట్ హాస్పిటల్లో కొన 10 రూపాయలు పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. ఈరోజు రక్షణ కూడా చాలా మందికి ఇలాగే ఉంది. ఉచితమైనది అని చాలా తక్కువ చేస్తున్నారు. ఉచితం ఏంటండి? ఉచితం కానే కాదు. ప్రభువు వారి రక్తము, అమూల్యమైన రక్తము చిందించడం ద్వారా మనకు వచ్చింది ఈ యొక్క కృప. దానిని మనం ఏ ప్రయాస పడకుండా ప్రభు మనకు అమర్చి పెట్టారు, ఉచితంగా ఇచ్చారు. ఎందుకంటే మన బ్రతుకంతా వెచ్చించిన మనం దాన్ని సంపాదించుకోలేని గొప్పది కనుక. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పాపాన్ని అసహించుకోండి, దాని నుంచి పారిపోండి, విదిలించుకొని. యోసేపు ఏ విధంగా పారిపోయాడో పై బట్టను కూడా వదిలివేసి. ఎందుకంటే పాపము పరమాత్ముని
ప్రాణాన్ని బలిగోరింది. అంత భయంకరమైనది, అంత చెడ్డది, అంత నీచమైనది. పాపాన్ని మీరు ఎంత అసహించుకుంటే మీలో పరిశుద్ధత అంత ఇంప్రూవ్ అవుతుంది. క్రైస్ట్ లైక్నెస్ పెరుగుతుంది మీలో. మన ప్రభువు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచున్నవాడు. ఎందుకంటే పరిశుద్ధుడు అన్న పదము కన్నా ఇంక గొప్ప పదం ఏది కూడా దూతలకు కానీ, 24 పెద్దలకు కానీ, 4 దూతలకు కానీ, కెరూబు సెరబులకు కానీ ఎవరికి ఇంకా అంతకన్నా పెద్ద పదము కనిపించలేదు. ఎందుకంటే అదియే సమస్తము. పరిశుద్ధతలోనే ప్రభువు ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఏ కష్టము పడకుండా జస్ట్ మనం చేసిన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని, అయ్యా ఇంకెప్పుడు నేను చేయనయ్యా అని అంగీకరిస్తూ, మీరు వచ్చే వరకు మీరు నాకు ఇచ్చినటువంటి రక్షణను కొనసాగిస్తాను ప్రభువా, నమ్మకంగా ఉంటానంటూ ఆయన దగ్గర తీర్మానం చేసుకుందాం. అనేక మందికి ఇంకా నశించిపోతున్న వారు ఉన్నారు. వారికి సాక్షిగా నిలబడదాం ఈ లోకంలో. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకును గాక. చెవులు గలవాడు వినును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన యేసయ్య, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎంతోమంది ప్రభువా ఇప్పుడు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు పాపినని గ్రహించి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. అటు వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు శిలువపై మరణించి నా పాపానికి, మా అందరి పాపములకు పరిహారము చెల్లించి 3వ దినమున మృతుల్లో నుండి మృత్యుంజయుడై లేచి మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానపు శక్తిని నా జీవితంలో నింపడానికి ప్రభువా మీరు మరలా రానయ్యున్న దేవుడని నేను విశ్వసిస్తున్నాను. ప్రభువా, మిమ్మల్ని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ప్రభు అంటూ మోకరిల్లిన ప్రతి బిడ్డను ప్రభువా యేసయ్య, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే రిపెంట్ అవుతున్నారో వాళ్ళందరినీ ప్రభువా మీ చేతులకు సమర్పిస్తున్నాను. ప్రభువా, ఇంకా అనేక మంది నశించిపోతున్న ఆత్మలను ప్రభువా రక్షించుటకు, మీ దగ్గరికి ఆకర్షించుటకు ప్రభువా ఆ బిడ్డలను వాడుకొనైనా ప్రభువా మమ్మల్ని రక్షించి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి నిత్య జీవనం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎవరెవరి అక్రతలు ఏమైనా అన్నీ ఎరిగిన దేవుడో ప్రభా, అన్నింటినీ ప్రభా యేసయ్య తీర్చండి. మీలో విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రతి బిడ్డను పేరు పేరును మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.